హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. గోకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం గోకరకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని తర్వాత బాయిల్ చేసుకున్నాను. ఇది ఉడకబెట్టిన గోకరకాయ. ఉడకబెట్టిన తర్వాత ఇలా పక్కకు తీసుకొని ఇందులో కావాల్సిన పదార్థాలు ఆయిల్ అండ్ ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో ఆయిల్ కూడా పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి, ఆనియన్ ఇలా కలుపుకున్నాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని తగినంత మళ్ళీ కలుపుకున్నాం. ఇప్పుడు 4 వెల్లుల్లిని తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఇందులో వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులోకి గోకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఎక్కువ అవసరం లేదు, ఒక 3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు కలుపుకున్నాం. ఇలా బాగా కలుపుకొని ఈవెన్గా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేంత వరకు కలుపుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసాం. ఇలా ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకున్నాం. మనకి గోకరకాయ అనేది వాటర్ లేకుండా ఉడకాలంటే ఫస్ట్ ఉడకబెట్టుకున్నాక ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. వాటర్ అంటుకున్నారనిపించదు కదా, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. ఇలా కారాన్ని యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకున్నాక తగినంతసేపు అంటే ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. బట్ కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మనం తిన్న తర్వాత డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ధనియాల పొడి అనేది మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఏ కర్రీలోనైనా ధనియాల పొడి యూజ్ చేస్తాను. అంతే అండి, సింపుల్ కర్రీ గోకరకాయ చాలా బాగుంటుంది. అందరూ ఇలాంటి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.